ఏలో 6th March 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి హుగ్లీ నీటి అడుగున మెట్రో హైలెస్సా దేశంలోనే తొలి నదీ గర్భ రైలు ప్రయాణం కోల్కతాలో నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం. భారత్లో తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైలును పరుగులు పెట్టేందుకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరమైన కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించనున్నారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో క్యారిడార్ కింద దాదాపు 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం ఎంత పొడవు ఉంది అంటే 16.6 కిలోమీటర్స్. 10.8 కిలోమీటర్స్ భూగర్భంలో ఉంటుంది. భూగర్భంలో ఎంత ఉంటుందంటే 10.8 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇందులో హౌడా మైదాన్ నుంచి ఎస్ప్లెనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు. అండర్ వాటర్ టన్నెల్ మెట్రో వాటర్ టన్నెల్ ఎన్ని మీటర్లు అంటే 520 మీటర్ల పొడవు. ఇది కూడా ఇంపార్టెంటే. నదిలోని ఈ దూరాన్ని 45 సెకండ్లలో దాటే మెట్రో రైలు కోల్కతా ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది. 45 సెకండ్లో ఈ మెట్రో రైలు జర్నీ పూర్తవుతుందంట. వెస్ట్ మెట్రో క్యారిడార్ పనులు 2009లో మొదలు కాగా హుగ్లీ నదిలో టన్నెల్ నిర్మాణ పనులు 2017లో ప్రారంభించారంట. నెక్స్ట్ వచ్చేసి దేశంలో తొలిసారి 1984 మెట్రో రైలు సేవలు కోల్కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకొనింది. ఎప్పుడు అసలు మెట్రో ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1984లో స్టార్ట్ అయిందంట, ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగిత 3.1%. దేశంలో గత 3 ఏళ్లుగా నిరుద్యోగిత శాతం క్రమంగా తగ్గుతూ వస్తుందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ నమూనా సర్వే సంస్థ వెల్లడించింది. 15 ఏళ్లు అంతకు మించి వయసున్న శ్రామికుల్లో 2021లో 4.2%గా ఉన్న నిరుద్యోగిత 2022కి 3.6% దిగి వచ్చిందని, 2023లో అది 3.1%గా మాత్రమే ఉందని తెలిపింది. 2020లో కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు క్రమంగా మెరుగుపడ్డాయని, ఆర్థిక కార్యకలాపాలు కూడా విస్తృతమయ్యాయని సంస్థ పేర్కొంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2023లో ప్రజెంట్ నిరుద్యోగిత శాతం ఎంత? 3.1%. ఇది వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి రికార్డుకెక్కారు. ఈ విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ను ఆయన వెనక్కి నెట్టేశారు. బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం జెఫ్ బెజోస్ సంపద $200 బిలియన్ కాగా ఎలాన్ మస్క్ సంపద $198 మిలియన్. ఎలాన్ మస్క్ గత ఏడాది కాలంలో $31 బిలియన్ సంపాదన కోల్పోయారు. ఇదే సమయంలో బెజోస్ $23 మిలియన్ సంపాదించారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడు రికార్డు ఎవరికి వచ్చిందంటే జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఏ సంస్థ నిర్వహించింది ఈ సర్వే అంటే బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ప్రకారం ఇతని సంపద $200 బిలియన్ల. ఫ్రాన్స్లో అబార్షన్ ఇక చట్టబద్ధ హక్కు. ఫ్రాన్స్ గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసింది. అబార్షన్ను చట్టబద్ధ హక్కుగా పేర్కొన్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఏ దేశం గర్భస్రావాన్ని చట్టబద్ధం చేసింది అంటే ఫ్రాన్స్ దేశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ మేరకు 1858 నాటి చట్టాన్ని సవరించేందుకు సోమవారం దేశ పార్లమెంటు 780-72 ఓట్ల తేడాలతో ఆమోద ముద్ర వేసింది. కొత్త చట్టం ప్రపంచానికి ఒక సందేశం ఉంటుందని, ఫ్రాన్స్కు గౌరవమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ చట్టసభ్యుల హర్షధ్వానాల మధ్య అభివర్ణించారు. ఈ సందర్భంగా పారిస్లోని ప్రముఖ పర్యాటక కట్టడం ఈఫిల్ టవర్ను మై బాడీ మై చాయిస్ అనే సందేశంతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించారు. అయితే వాటికన్ సిటీ మాదిరిగానే అబార్షన్ వ్యతిరేక సంఘాలు ఈ మార్పును తీవ్రంగా విమర్శించాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. పురాతన లిప్స్టిక్ లభ్యం. టెహ్రాన్
టెహ్రాన్లో అతి పురాతనమైన 4000 సంవత్సరాల క్రితం నాటి లిప్స్టిక్ ఆనవాళ్లను ఇరాన్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. క్రీస్తుపూర్వం 1936-1687 సంవత్సరాల మధ్యకాలంలో వినియోగంలో ఉన్న ఆ లిప్స్టిక్ పేస్ట్ ముదురు ఎరుపు వర్ణంలో మెరిసిపోతుండటం విశేషం. క్లోరైడ్తో చేసిన చిన్నపాటి సీసాలో ఈ పేస్ట్ను పూర్వీకులు భద్రపరిచారు. 2001 ఏడాదిలో ఇరాన్లోని జిరాఫ్ట్ ప్రాంతంలో హలీల్ నదికి వచ్చిన వరదల్లో ఇది బయటపడింది. హెమటైట్ ధాతువు సమ్మేళనంగా దాన్ని తయారు చేశారు. కాంస్య యుగం నాటికి అతువుల సౌందర్య సాధనాల జాబితాలోకి లిప్స్టిక్ వచ్చి చేరిందని వారు తెలిపారు. తూర్పు ఇరాన్ మరహాసి నాగరికత వెళ్లివలసిన కాలంలో లిప్స్టిక్ వినియోగం ఉండేదని అభిప్రాయపడ్డారు. కనుబొమ్మలకు కనురెప్పలకు వాడే సౌందర్య వస్తువులు, బొగ్గలకు రాసుకునే పొడి సైతం అవశేషాల్లో లభ్యమయ్యాయి.